హాయ్ అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో క్రిస్పీ మరియు టేస్టీ అయిన కార్న్ పకోడా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పకోడాలు ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఫ్యామిలీతో టీ టైంలో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ డెలిషియస్ కార్న్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఈ కార్న్ పకోడాని తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజులో ఉన్న మొక్కజొన్నను తీసుకోవాలి. ఇలా తీసుకున్న మొక్కజొన్నని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా ఈ విత్తనాలన్నిటినీ మనం కట్ చేసేసుకోవాలి. ఇలా విత్తనాలన్నిటినీ జాగ్రత్తగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విత్తనాలన్నిటినీ మనం చేతితోటి గట్టిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉండకూడదు, లేకపోతే చాకుతోనైనా కట్ చేసేసుకోవాలి. ఇలా విత్తనాలుగానే ఉంటే మనం నూనెలోకి వేసేటప్పుడు సరిగా రాదండి, అందుకని చెప్పి స్మాష్ చేసుకోవాలని చెప్పాను. నాకైతే ఈ కప్పు వరకు వచ్చినాయండి ఒక మొక్కజొన్న విత్తనాలు. ఇప్పుడు ఈ విత్తనాలన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ దాకా ధనియాలను తీసుకొని కొంచెం చేతుల్లో వేసేసుకొని ఇలా రబ్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని, కొంచెమంతా కొత్తిమీరని, కరివేపాకును కూడా వేసి ఒక 3/4 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని లేదా ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. మీ రుచికి తగినంత ఉప్పుని, హాఫ్ టీ స్పూన్ దాకా కారాన్ని, 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని, అలానే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం తరుగుని, 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి తరుగుని, మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పైన అయితే మిక్స్ చేయకూడదండి, గట్టిగా ఒత్తుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్తోనే బైండింగ్ అయిపోతుందండి, కాకపోతే మీకు కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కొంచెం కొంచెంగా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ పకోడాలని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక జాలి గరిటెలోకి తీసుకొని విస్తరాకులోకైనా లేకపోతే టిష్యూ ఉన్న పేపర్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలానే క్రిస్పీగా ఉండే కార్న్ పకోడా రెడీ అయిపోయినట్టే. ఇది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. టీ టైం స్నాక్గా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఈ కార్న్ పకోడాని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.